లాస్ట్ పార్ట్ 38, 39 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని చూడకపోతే వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. చాలా గ్యాప్ వచ్చింది నాకు తెలుసు, కానీ ఒకసారి చూస్తే ఇక నుంచి చూడబోయే వీడియోస్కి మీకు కనెక్టివిటీ ఉంటుంది. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు లాస్ట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి. ఈ ప్రమాదకరమైన ఐలాండ్లో ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఈసారి శత్రువులు వాళ్ళ ఎదురుగా లేరు, వాళ్ళ మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఒక చిన్న నమ్మకం అందరి జీవితాలని మార్చబోతుంది. ఇక ఇంతకు ముందు జరిగిన సంఘటనల తర్వాత జాక్ ఆ సూట్ కేస్ ని బయటకు తీసి ఇకపై అన్ని ఆయుధాలని లోపల ఉన్న వెపన్ రూమ్ లోనే భద్రపరచాలని నిర్ణయించుకుంటాడు. దీని తర్వాత లాక్ ఇంకా జాక్ ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు వెపన్ రూమ్ తెరవాలనుకున్నా ముందుగా ఇంకొకరితో మాట్లాడాలి అనుకుంటారు. జాక్ ఈ విషయానికి కూడా ఒప్పుకుంటాడు. అలాగే అలా చెయ్యాలంటే లాక్ తనకి బ్లాస్ట్ డోర్ పాస్వర్డ్ కూడా చెప్పాలి అంటాడు. అంతేకాకుండా లాక్ అతనికి ఒక సలహా కూడా ఇస్తాడు. కేవలం ఆయుధాలు మాత్రమే కాకుండా అన్ని మెడిసిన్స్ కూడా అక్కడే పెట్టాలని, దానివల్ల అన్ని ఒకే చోట సేఫ్ గా ఉంటాయి అని చెప్తాడు. ఇక జాక్ వెంటనే సాయర్ టెంట్ కు వెళ్లి సాయర్ అక్కడ లేని టైంలో అతని సామాన్లలో దేన్నో వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇటు సాయర్ సముద్రంలో స్నానం చేసి తిరిగి వచ్చి చూసేసరికి జాక్ ప్రశాంతంగా అతని టెంటులో మొత్తం చెల్లా చెదురు చేస్తూ దేన్నో వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్న సమయంలో హ్యాచ్ నుండి దొంగిలించిన మెడిసిన్స్ జాక్ కి దొరుకుతాయి. ఇది చూసి సాయర్ కి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ మెడిసిన్స్ ని సాయర్ ఇంతకు ముందే దాచిపెట్టాడు. బోటు మీదకి వెళ్ళినప్పుడు కూడా వాటిని తీసుకెళ్లలేదు. కానీ జాక్ రాగానే అతన్ని అడగకుండానే వాటిని తీసుకోవడం సాయర్ కి అస్సలు నచ్చదు. అప్పుడే సాయర్ ఆ మెడిసిన్స్ ని తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు. కానీ జాక్ అస్సలు తగ్గేదే లేదంటాడు. తనేం మాట్లాడినా పట్టించుకోకుండా ఆ మందులను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు సాయర్ కి చాలా కోపం వస్తుంది. జాక్ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతాడు. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది అతను ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే చేయబోతున్నాడు అని. తర్వాత జాక్ ఆయుధాలన్నిటినీ దాచిపెట్టాడని ఎనలూసియాకి తెలుస్తుంది. బీచ్ లో ఉంటున్న ప్రజలు ఇప్పుడు సురక్షితంగా జీవితాన్ని గడుపుతున్నారని, ఎవరిలోనూ పోరాడడానికి స్తోమత లేదు, ప్రమాదమే రాబోతుందని వాళ్ళకస్సలు ఏమీ తెలియడం లేదు అనుకుంటుంది. అందుకే ఇక్కడ ఒక్క బలమైన టీం కూడా ఏర్పడలేకపోతుందని జాక్ తో అంటుంది. కానీ జాక్ మాత్రం ఆమె మాటల్ని అస్సలు పట్టించుకోడు. అప్పుడే అనలూసియా అతన్ని హ్యాచ్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ జాక్ దాన్ని చెప్పడానికి ఒప్పుకోడు. మరోవైపు సన్ తను పండిస్తున్న కూరగాయల గార్డెన్ లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా పొదల నుండి ఏదో శబ్దం వస్తుంది. ఒక్క క్షణం ఆమె భయపడిపోతుంది. కానీ నెక్స్ట్ సెకండే డాగ్ విన్సెంట్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. దాంతో తను ఊరికే అనవసరంగా భయపడ్డాను అనుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో వర్షం కూడా పడడం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాన్ని చూసి సన్ చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అప్పుడే వెనక నుండి ఎవరో ఆమెపై దాడి చేస్తారు. ఒక నల్లటి క్లాత్ ని ఆమె తలకి కప్పి ఈడ్చుకుంటూ అడవిలోకి తీసుకువెళ్తారు. సరిగ్గా అదే సమయంలో బీచ్ లో ఉన్న కేట్ ఇంకా సాయర్ కి సన్ అరుపులు వినిపిస్తాయి. ఇద్దరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుతారు. అక్కడికి వచ్చేసరికే సన్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. కేట్ వెంటనే తనని వెళ్లి చూస్తుంది. ఆమె ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉంటుంది. ఆ తర్వాత సాయర్ ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని వేగంగా క్యాంపు దగ్గరికి తీసుకువెళ్తాడు. కేట్ వెంటనే జాక్ ని పిలిచి సన్ దొరికినప్పుడు ఆమె చేతులు కట్టేసి ఉన్నాయని చెప్తుంది. ఇది వినగానే అనలూసియా డైరెక్ట్ గా అంటుంది అదర్స్ మళ్ళీ తిరిగి వచ్చారు అని. సన్ ని సేఫ్ ప్లేస్ లో ఉంచిన తర్వాత జాక్ ఇంకా లాక్ వాళ్ళు మిగిలిన వాళ్ళతో కలిసి ఈ దాడి ఎలా జరిగిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతకాలం క్రితమే అదర్స్ కి వీళ్ళకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. పర్మిషన్ లేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు అని. మరి అలాంటప్పుడు ఇది ఎలా జరిగింది అని. కానీ అదర్స్ తమ మాట తప్పారని జాక్ బలంగా నమ్ముతాడు. ఇప్పుడు సాయర్ ఇంకా కేట్ మళ్ళీ సన్ పై దాడి జరిగిన ప్లేస్ కి వెళ్తారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమని ఇద్దరు వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ అది అదర్స్ చేసిన పని కాదని సాయర్ కి మొదటి నుంచే అనుమానంగా ఉంటుంది. గతంలో కేట్ ని అదర్స్ పట్టుకున్నప్పుడు ఆమెకు తప్పించుకోవడానికి కూడా చిన్న అవకాశం
అవకాశం కూడా దొరకలేదు. అలాంటిది సన్ తనకంటే చాలా బలహీనమైనది కదా, మరి తనేలా తప్పించుకుందని అనుకుంటాడు. అలాగే అందరూ వచ్చే వరకు ఎలా ప్రాణాలతో ఉంది అంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు సాయర్ దృష్టి ఒక చెట్టు కొమ్మపై పడుతుంది. అక్కడ సన్ ముఖాన్ని కప్పడానికి వాడిన అదే నల్లటి క్లాత్ దొరుకుతుంది. దాన్ని అదే పనిగా గమనిస్తే ఆ క్లాత్ ఇంకా దాని ప్యాటర్న్ పూర్తిగా భిన్నంగా అనిపిస్తాయి. దాంతో సన్ పై దాడి చేసింది అదర్స్ కాదని, వాళ్ళలోనే దాక్కొని ఉన్న ఎవరో సన్ పై దాడి చేసి ఉంటారని అనుమానం వస్తుంది. కానీ జాక్ మనసులో మాత్రం కేటు చెప్పిన మాటలే తిరుగుతుంటాయి. అందుకే అతను నేరుగా అనలూసియా దగ్గరికి వెళ్లి సన్ పై దాడి జరిగిన సమయంలో ఆమె ఎక్కడ ఉందో అని అడుగుతాడు. అనలూసియా ఏదో చెప్పబోయే లోపే క్లేర్ వచ్చి సన్ కి స్పృహ వచ్చిందని చెప్తుంది. దాంతో అందరూ ఆమె దగ్గరికి వెళ్తారు. అప్పుడే సన్ జరిగిన అన్ని విషయాలను అందరికీ చెప్తుంది. ఎవరో వెనక నుంచి వచ్చి నాపై క్లాత్ కప్పి అడవిలోకి ఈడ్చుకెళ్లారని చెప్తుంది. కానీ దాడి చేసింది ఎవరో తనకి అస్సలు తెలియలేదు అంటుంది. ఆమె తలపై ఉన్న గాయం దాడి వల్ల అయ్యింది కాదని, పరిగెత్తుతున్నప్పుడు కింద పడిపోవడం వల్ల అయ్యింది అంటుంది. అప్పుడే జిన్ అక్కడికి వస్తాడు. తన భార్యపై జరిగిన దాడికి తనకి చాలా కోపం వస్తుంది. అదర్స్ ని వెతికి పగ తీర్చుకోవడానికి జాక్ ని గన్ ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా చాలా వేడెక్కుతాయి. ఏ క్షణమైన పరిస్థితులు చెయ్యి దాటిపోయేలా అనిపిస్తాయి. ఆ సమయంలోనే కేటు నిశ్శబ్దంగా సాయర్ పక్కన కూర్చొని ఉంటుంది. కానీ తన చూపు మాత్రం అనలూసియా పైనే ఉంటుంది. అనలూసియా ప్రవర్తన చూసి కేటుకి అనుమానం మరింత బలపడుతుంది. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల వెనుక ఏదో ఒక కారణంగా అనలూసియా ప్రమేయం ఉందని తను బాగా నమ్ముతుంది. పరిస్థితులు దిగజారడం చూసి కేట్ సాయర్ తో నువ్వు వెంటనే లాక్ దగ్గరికి వెళ్లి ఆయుధాలను సేఫ్ గా ఉంచమని చెప్పు అంటుంది. ఎందుకంటే జాక్ త్వరలోనే వెపన్ రూమ్ నుండి గన్స్ అన్నిటిని బయటికి తీస్తాడని తనకి పూర్తి నమ్మకంగా ఉంటుంది. మొదట్లో సాయర్ ఈ గొడవల్లో జోక్యం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడాడు. ఇదంతా అనవసరమైన తలనొప్పి అనుకుంటాడు. కానీ కేట్ మాత్రం అదే పనిగా చెప్పడంతో సరే అని చివరికి ఒప్పుకుంటాడు. సాయర్ ప్రశాంతంగా లాక్ దగ్గరికి వెళ్లి బీచ్ లో జరుగుతున్న పరిస్థితులన్నిటినీ అతనికి వివరిస్తాడు. ఒకసారి గన్స్ అందరికి పంచి పెడితే తర్వాత వాటిని తిరిగి తీసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్తాడు. అందుకే ఇప్పుడు బ్లాస్ట్ డోర్ పాస్వర్డ్ ని మార్చేయడం ఉత్తమమని సలహా ఇస్తాడు. సాయర్ సడన్ గా ఇలా మారిపోవడం చూసి లాక్ కి కూడా అనుమానం వస్తుంది. కానీ సాయర్ చాలా కేర్లెస్ గా జాగ్గాడు ఇబ్బంది పడుతున్నాడంటే నాకేం సమస్య లేదు అంటాడు. కానీ లాక్ మాత్రం తనకంటే ముందే ఆలోచిస్తాడు. కేవలం పాస్వర్డ్ మార్చడం వల్ల కొంత సమయం మాత్రమే సేఫ్ గా ఉంటుంది. నిజంగా చేయాల్సింది ఏంటంటే ఆయుధాలన్నిటినీ ఇక్కడ కాకుండా వేరే చోట దాచిపెట్టాలి అనుకుంటాడు. దీని తర్వాత లాక్ పాస్వర్డ్ ని ఎంటర్ చేయడం, కౌంట్ డౌన్ ని దగ్గరుండి చూసుకునే బాధ్యతను సాయర్ కి అప్పగిస్తాడు. తానే స్వయంగా గన్స్ అన్నిటిని తీసుకుని దాచిపెట్టడానికి బయలుదేరతాడు. కొంత టైం తర్వాత జాక్ కొందరు వ్యక్తులతో కలిసి హ్యాచ్ లోకి వస్తాడు. అక్కడ సాయర్ హాయిగా కాళ్ళు చాపుకొని కూర్చొని ఉండడం చూస్తాడు. తను ప్రశాంతంగా టైం కి పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తూ కౌంట్ డౌన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. లాక్ ఎక్కడికి వెళ్ళాడని జాక్ అడుగుతాడు. కానీ సాయర్ ఏమి చెప్పడు. చివరికి జాక్ వెపన్ రూమ్ తెరుస్తాడు. కానీ లోపలికి వెళ్ళగానే అతనికి మైండ్ బ్లాక్ అవుతుంది. లోపల ఒక్క గన్ కూడా ఉండదు. ఈ సంఘటన చూడగానే సాయర్ చాలా హ్యాపీగా కనిపిస్తాడు. మరోవైపు లాక్ ఆయుధాలన్నిటినీ దాచిన తర్వాత ఒంటరిగా బీచ్ లో కాలుతున్న మంటల దగ్గర కూర్చొని ఉంటాడు. ముందు ముందు ఏం జరగబోతుందో ఎవరు ఊహించలేకపోతారు. అప్పుడే జాక్ అక్కడికి వచ్చి గన్స్ ఎక్కడ దాచిపెట్టావని అడుగుతాడు. కానీ లాక్ మాత్రం చెప్పడానికి అస్సలు ఒప్పుకోడు. అలా ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోతుంది. సరిగ్గా అప్పుడే ఎవరో గన్ పేల్చిన సౌండ్ వినిపిస్తుంది. అందరూ షాక్ అయి అడవి వైపు చూస్తారు. మరు క్షణమే సాయర్ తన భుజంపై గన్ను తగిలించుకొని చాలా ప్రశాంతంగా బయటికి వస్తాడు. తనని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. అందరికంటే ఎక్కువ కేటే షాక్ అవుతుంది. ఎందుకంటే కథ ఇలా మలుపు తిరుగుతుందని తను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఆయుధాలన్నీ సాయర్ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఇకపై తను ఎవ్వరు మాటల ప్రకారం నడుచుకోనని, ఇక్కడ నిర్ణయం తనదేనని, అందరూ ఈ విషయాన్ని అలవాటు చేసుకోవాలని చాలా గట్టిగా చెప్తాడు. దీని తర్వాత కేటు ఒంటరిగా సాయర్ ను కలవడానికి
తెలుసుకోవడానికి వెళ్తుంది. ఇప్పుడు తనకి ఈ విషయం అంతా అర్థమవుతుంది. అనలుషపై అనుమానం పెంచడం, లాక్ కి ఆయుధాలు దాచమని సలహా ఇవ్వడం ఇదంతా సాయర్ ముందే వేసుకున్న ప్లాన్ లో భాగమని తెలుసుకుంటుంది. కానీ సాయర్ మాత్రం ఈ విషయానికి అస్సలు ఒప్పుకోడు. కేట్ కి అతని గురించి బాగా తెలుసు. సాయర్ ఇదంతా అధికారం కోసం చేయడం లేదని, కేవలం జాక్ పై పగ తీర్చుకోవడానికి మాత్రమే కాదని ఆమె తెలుసుకుంటుంది. అందరూ తనని ద్వేషించేలా, కావాలని తను చెడ్డ వ్యక్తిలా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కేట్ కి అర్థమవుతుంది. కానీ అతను ఎందుకలా చేస్తున్నాడో కేట్ కి ఇంకా అర్థం కాదు. తర్వాత చార్లీ సాయర్ ని కలవడానికి వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే మనకి తెలుస్తుంది వీళ్ళిద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు ఇదంతా అని. తనకి సాయం చేసినందుకు చార్లీకి డ్రగ్స్ ఇవ్వడానికి వెళ్తాడు సాయర్. కానీ చార్లీ మాత్రం డ్రగ్స్ ను తీసుకోకుండా తను కేవలం సాయర్ కి సహాయం మాత్రమే చేశానని చెప్తాడు. తనే సన్ పై దాడి చేసి ఆ తర్వాత లాక్ ను అనుసరించి అతను ఆయుధాలు ఎక్కడ దాస్తున్నాడో తెలుసుకుని ఆ సమాచారాన్ని సాయర్ కి ఇచ్చానని చెప్తాడు. నేను ఇదంతా దేన్ని ఆశించి చేయలేదు, కేవలం లాక్ ని అందరి ముందు అవమానించడానికే ఇదంతా చేశానని చార్లీ అంటాడు. దాని తర్వాత చార్లీ సాయర్ ని అడుగుతాడు, అసలు నువ్వు ఇంత పెద్ద డ్రామా ఎందుకు చేశావు అని. ఈ విషయం వినగానే సాయర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇంతకు ముందు తను ప్రజల్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. అలా తను వెళ్ళినప్పుడే ఒకసారి తనకి ఒక లేడీ పరిచయం అవుతుంది. ఆ లేడీ సాయర్ మాయా మాటల్లో పడకుండా తనని ఇష్టపడుతుంది. అలా ఇద్దరు కలిసి కొన్ని చిన్న చిన్న మోసాలు కూడా చేస్తారు. మెల్లమెల్లగా ఇద్దరు దగ్గరయ్యారు. దాదాపు 6 నెలల పాటు కలిసి ఉంటారు. ఒకరోజు ఆ లేడీ సాయర్ తో తన దగ్గర ఇంతకు ముందే చాలా డబ్బులు ఉందని, తను సాయర్ ని ప్రేమించినందుకే ఇదంతా చేస్తున్నానని చెప్తుంది. కానీ సాయర్ కి ఈ విషయం ముందే తెలుసు. ఎందుకంటే తను ఎప్పుడు ఒక లేడీని తన టార్గెట్ గా ఎంచుకొని వాళ్ళని మోసం చేస్తూ తర్వాత ఇంకో లేడీ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. అలా ఈమె నమ్మకాన్ని కూడా గెలుచుకొని ఆ తర్వాత ఆమె డబ్బు మొత్తాన్ని తీసుకొని పారిపోవడమే తన ప్లాన్. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సాయర్ నిజంగానే ఆ లేడీని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. దాంతో తన పార్ట్నర్ తో ఈ పని నేను వదిలేస్తున్నానని చెప్తాడు. కానీ తన పార్ట్నర్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. పైగా వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో సాయర్ ఆ లేడీ వద్దకు వెళ్లి నిజం చెప్పేస్తాడు. వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే తమ ఇద్దరి ప్రాణాలు ప్రమాదం అని చెప్తాడు. ప్రస్తుతానికి వేరే స్టేట్ కి వెళ్లిపోమని ఆమెకి నచ్చచెప్తాడు. తన డబ్బు తీసుకుని పార్ట్నర్ ని కలిసి ఈ సమస్యని మొత్తం ముగించేసి ఇద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ ని గడుపుదాం అని చెప్తాడు. తన మాటలు నిజమేనని భయపడిన ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోగానే సాయర్ డబ్బుతో తన పార్ట్నర్ కారులో కూర్చుంటాడు. కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ మూడో వ్యక్తి ఎవరు లేరని తెలుస్తుంది. అసలు మోసం చేసింది సాయరే అని అప్పుడే బయటపడుతుంది. తను ఎంతగానో ఇష్టపడిన ఆ లేడీని తను మోసం చేస్తాడు. మొత్తం డబ్బు తీసుకొని వాళ్ళందరినీ వదిలేసి వెళ్లిపోతాడు. కానీ తర్వాత ఆ లేడీతో కలిసి ఉన్న ఫోటోని తన చేతిలోకి తీసుకున్నప్పుడు తన ఫేస్ లో బాధ ఇంకా పశ్చాత్తాపం కనిపిస్తాయి. ఇప్పుడు కథ మళ్ళీ ప్రస్తుతానికి వస్తుంది. అప్పుడే చార్లీ నువ్వెందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. దానికి సాయర్ దగ్గర ఒక్కటే సమాధానం ఉంటుంది, నేను మంచి వాడిని కాను, నా జీవితంలో ఎప్పుడు ఒక్క మంచి పని కూడా చేయలేదు అంటాడు. తర్వాత సైద్ ఇంకా అనలూషియా అడవిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపిస్తాడు. వెంటనే సైద్ అనలూషియాతో నువ్వు తిరిగి క్యాంపుకు వెళ్ళు, నేను వాళ్ళెవరో చూస్తానని సైద్ ఒక్కడే అడవిలోకి బయలుదేరతాడు. అలా అడవిలోకి రాగానే సైద్ ముందుకు డానియల్ వస్తుంది. డానియల్ సైద్ తో మాట్లాడుతూ నేను నైట్ ఇక్కడ కొన్ని ట్రాప్స్ ని ఏర్పాటు చేశాను, ఆ ట్రాప్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి చిక్కుకొని ఉంటాడు. వెంటనే సైద్ అతని అరుపులు చూసి విడిపించడానికి వెళ్తే డానియల్ తనతో అంటుంది, వీడు అదర్స్ కు సంబంధించిన వ్యక్తి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, వీడు అబద్ధాలు మాత్రమే చెప్తాడు, ఎంతలా అంటే నువ్వు వాటిని నిజమని నమ్ముతావు అంటాడు. అప్పుడే ఆ బంధించి ఉన్న వ్యక్తి తన పేరు హెన్రీ అని చెప్తాడు. వెంటనే సైద్ హెన్రీని విడిపించగానే హెన్రీ అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడే డానియల్ బాణంతో తను చనిపోకుండా పక్కకి కొట్టి తనని కింద పడేలా చేస్తుంది. మళ్ళీ సైద్ తో అంటుంది, నువ్వు వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీడు అబద్ధం తప్ప నిజం చెప్పడు అని. అప్పుడే సైద్ వీడి ద్వారా ఏదైనా నిజాలు కనిపెట్టొచ్చని వెంటనే అతన్ని తీసుకొని లాక్ దగ్గరికి వస్తాడు. అలా లాక్ ఇద్దరు అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడే జాక్ లోపలికి వస్తాడు. జాక్ హెన్రీని చూడగానే అతనికి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. తను డాక్టర్ కాబట్టి ఎవరు ప్రమాదంలో ఉన్నా తను ఖాళీగా
సరిగా ఉండడు. అందుకే వెంటనే హెన్రీకి ట్రీట్మెంట్ చేస్తాడు. అలా ట్రీట్మెంట్ తర్వాత జాక్ అక్కడి నుంచి క్యాంపుకు వెళ్లిపోగానే పరిస్థితులు మొత్తం మారిపోతాయి. సయీద్ వెంటనే వెపన్ రూమ్ తలుపు మూసి లోపల నుండి లాక్ చేస్తాడు. ఇక టైం వేస్ట్ చేయకుండా హెన్రీని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాడు. ఇటు జాక్ తిరిగి వచ్చేసరికి తలుపు అస్సలు తెరుచుకోదు. అప్పుడే జాక్ అనుకుంటాడు లాక్ సయీద్ కలిసే హెన్రీని టార్చర్ పెట్టడానికి చూస్తున్నారని తనకి అర్థమవుతుంది. అప్పుడే లాక్ తో సయీద్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నావని కోపంతో అడుగుతాడు. కానీ లాక్ మాత్రం ప్రశాంతంగా ఏ సమాధానం చెప్పడు. మన ముందు ఒక భయంకరమైన యుద్ధం ఉంది. దాంతో పోరాడాలంటే మనకి పూర్తి శక్తి కావాలి. ఇప్పుడు తలుపు వెనుక సయీద్ చేస్తుంది కూడా ఒక పోరాటంలో భాగమేనని అంటాడు. మరోవైపు వెపన్ రూమ్ లోపల సయీద్ కావాలనే ఆ చిన్న గదిని అనుకూలంగా మార్చుకుంటాడు. హెన్రీపై మానసిక ఒత్తిడి ఉండేలా చూస్తాడు. ఆ తర్వాత తన గురించి ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్ లో హెన్రీ చాలా భయపడినట్టు కనిపిస్తాడు. కానీ కొద్దిసేపటికే తను నార్మల్ గా మారిపోతాడు. ఎంతలా అంటే తిరిగి సయీద్ పేరు గుర్తింపు గురించి అడగడం స్టార్ట్ చేస్తాడు. హెన్రీ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే మాత్రమే కాకుండా మాటల్లో మాటలు కలిపి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎదుటి వ్యక్తి నుండి సమాచారాన్ని రాపట్టడానికి ప్రయత్నిస్తున్నాడని సయీద్ వెంటనే కనిపెడతాడు. ఇంతకు ముందు డానియల్ చెప్పినట్టే హెన్రీ నిజంగానే చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంది. నిజాన్ని చెప్పే వ్యక్తిలాగా అస్సలు కనిపించడం లేదు. అలాంటి వ్యక్తి నుండి నిజాన్ని రాబట్టడం అంత సులభం కాదు అనుకుంటాడు. హెన్రీ ప్రవర్తన చూసి సయీద్ కూడా చాలా దారుణంగా మారతాడు. తను ఎలాంటి వ్యక్తి ముందు కూర్చున్నాడో హెన్రీకి ఇంకా ఊహ కూడా అందడం లేదని అంటాడు. అప్పుడే సయీద్ కి సంబంధించిన కథని చెప్పడం ప్రారంభిస్తాడు. తనకి 23 ఏళ్లు ఉన్నప్పుడు అమెరికన్ ఆర్మీ తన దేశంపై దాడి చేసిందని చెప్తాడు. ఆ సమయంలో తను ఒక నిజాయితీ గల నమ్మకమైన సైనికుడిగా తన సైన్యం కోసం పూర్తి అంకిత భావంతో పనిచేసేవాడిని అంటాడు. కానీ ఒక యుద్ధంలో అమెరికన్ సైనికుల చేతికి చిక్కి బందీగా మారతాడు. తనకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అమెరికన్ సైనికులు అతన్ని ట్రాన్స్లేటర్ గా మార్చుకుంటారు. తమ సొంత దేశానికి చెందిన మిలిటరీ కమాండర్ ను విచారించి మిస్సింగ్ అమెరికన్ పైలట్ ఆచూకీ తెలుసుకోవడమే వారి ఉద్దేశం. కానీ ఆ సమయంలో సయీద్ తన దేశం పట్ల పూర్తిగా విశ్వసనీయంగా ఉంటాడు. అందుకే తనకి తానుగా దేశం గురించి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టలేదు. చాలా సమయం వరకు ఏ ఫలితం రాకపోవడంతో అమెరికన్ సైనికులు అతనికి ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో అదే మిలిటరీ కమాండర్ పాయిజన్ గ్యాస్ ఉపయోగించి ఒక గ్రామంలోని ప్రజలందరినీ చంపినట్లు చూపిస్తారు. ఆ చనిపోయిన వారిలో సయీద్ సొంత కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. దీని తర్వాత వాళ్ళు సయీద్ తో ఇంత గుడ్డిగా నువ్వు విశ్వాసం చూపించకు, నీ దేశం కమాండరే నీ వాళ్ళని చంపాడు, ఇప్పుడు చెప్పు వాడితో నిజం చెప్పిస్తావా అంటారు. ఆ తర్వాత విచారణలో ఉపయోగించే రకరకాల టార్చర్ టూల్స్ ని ఒక బాక్స్ లో సయీద్ కి ఇస్తారు. చివరికి సయీద్ ఆ టూల్స్ ను ఉపయోగించడం నేర్చుకుని చాలా రకాల పద్ధతుల్లో విచారణ చేసి ఆ కమాండర్ నుండి అమెరికన్ పైలట్ సరైన లొకేషన్ ని రాబడతాడు. ఈ పని పూర్తయిన తర్వాత అమెరికన్ సైనికులు అతన్ని విడిచిపెడతారు. తన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత సయీద్ మళ్లీ సైన్యంలో చేరుతాడు. తను నేర్చుకున్న ఆ టార్చర్ పద్ధతుల వల్ల 6 సంవత్సరాల పాటు ఇంట్రాగేషన్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. సయీద్ చెప్పిన ఈ కథంతా విన్నాక కూడా హెన్రీ ముఖంలో అస్సలు భయం కనిపించదు. అతను ఇంకా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సయీద్ ఒక వెపన్ ని తీసి హెన్రీ వేల్ని గట్టిగా నొక్కుతాడు. ఆ తర్వాత అతని భార్య గురించి ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు ఇంతకు ముందు చెప్పిన కథ నిజమైతే నీ భార్యని ఎక్కడ పూడ్చిపెట్టావు, సమాధి కోసం ఎంత పెద్ద గుంతను తవ్వావని అడుగుతాడు. ఈ ప్రశ్నలతో సయీద్ అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తను చాలా ప్రేమించే వ్యక్తి ఎవరైనా తన చేతులతో పూడ్చిపెట్టినప్పుడు ఆ క్షణాన్ని ఎవ్వరూ మర్చిపోరు. మరి నీ భార్యని నువ్వు ఎక్కడ పూడ్చిపెట్టావు, సమాధి తవ్వడానికి ఎంత సమయం పట్టింది, ఎంత లోతు వెడల్పు ఎంత, చివరిగా ఆమెను మట్టిలో దించేటప్పుడు ఎలా అనిపించిందని ఈ వివరాలన్నీ అడుగుతాడు. ఈ మాటలు అడుగుతున్నప్పుడు సయీద్ గొంతు వణుకుతుంది. షానన్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి తను చాలా బాధపడతాడు. హెన్రీ కూడా అతని పరిస్థితిని గ్రహించి అతని కూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి సయీద్ తన కోపాన్ని ఆపుకోలేక హెన్రీని కొట్టుడు కొడతాడు. వెపన్ రూమ్ బయట ఉన్న జాక్ వాళ్ళకి లోపల హెన్రీని కొడుతున్న సౌండ్లు బయటకు వినిపించి వెంటనే డోర్ ని ఓపెన్ చేయమని లాక్ ని అడుగుతాడు. కానీ లాక్ మాత్రం డోర్ ని ఓపెన్ చేయడానికి ఒప్పుకోడు. సరిగ్గా అప్పుడే హ్యాచ్ కంప్యూటర్ లో కౌంట్ డౌన్ అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. జాక్ వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. నువ్వు ఇప్పుడు ఆ వెపన్ డోర్ తెరవకపోతే ఎవ్వరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళలేరు, పైగా నాకు ఈ కౌంట్ డౌన్ పై ఎప్పుడు నమ్మకం లేదు, అందరం చావాలనుకుంటే కలిసే చేద్దామని లాక్ తో అంటాడు.
చెప్తాడు. ఇది వినగానే లాక్ భయపడతాడు. అతను వెంటనే వెపన్ రూమ్ తలుపు తెరిచి సమయానికి నంబర్లు ఎంటర్ చేయడానికి కంప్యూటర్ వైపు పరిగెత్తుతాడు. కానీ ఈసారి కౌంట్ డౌన్ 0కి చేరుకుంటుంది. లాక్ ఎగ్జిక్యూటివ్ బటన్ నొక్కడానికి ముందే కొద్దిసేపట్లోనే రెడ్ ఇంకా బ్లాక్ కలర్ లో ఉన్న వేర్వేరు గుర్తులు కనిపిస్తాయి. ఇదంతా చూసి లాక్ ముఖంలో భయం కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి చాలా గుర్తులు కనిపిస్తాయి. అలా చివరి సెకండ్లలో లాక్ సరైన కోడ్ ని ఎంటర్ చేయగానే మరు క్షణమే అంతా మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. కౌంట్ డౌన్ మళ్ళీ 108 నుండి స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత జాక్ సయీద్ ని వెపన్ రూమ్ నుండి బయటకు తీసుకువస్తాడు. కానీ సయీద్ హెన్రీ ఇంకా నిజం చెప్పలేదని అంటాడు. మరోవైపు హెన్రీ నిశ్శబ్దంగా సయీద్ వైపు చూస్తూ ఉంటాడు. అతని ఫేస్ చూస్తే అతను ఏమనుకుంటున్నాడో అస్సలు కనిపెట్టలేము. తర్వాత సయీద్ బీచ్ కి తిరిగి వచ్చి చార్లీకి పూర్తి విషయం చెప్తాడు. అప్పుడు చార్లీ నవ్వుకుంటాడు. ఈ మధ్య ప్రతి ఒక్కరు తన దగ్గరికి వచ్చి అన్ని మాటల్ని నాతో చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నారో నాకే అర్థం కావడం లేదు. ఎవరు తనతో ఏం మాట్లాడరు కాబట్టి రహస్యాలన్నీ తన దగ్గరే ఉంటాయనుకుంటున్నారా అంటాడు. కానీ సయీద్ దృష్టి మాత్రం ఇంకా హెన్రీ పైనే ఉంటుంది. ఇన్నేళ్లు విచారణ అనుభవం తర్వాత తనకు మనుషులు అబద్ధాలు చెప్తున్నారో లేదో పసిగట్టే అలవాటు ఉందని అంటాడు. మనం నిజంగానే ఒక టీమ్ గా ఏర్పడి అదర్స్ని ఎదుర్కోవాలనుకుంటే ఈ పోరాటం సులభం కాదు. మొదట చార్లీని ఊరి తీశారు, ఆ తర్వాత క్లేయర్ ని పట్టుకున్నారు. అదర్స్ చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఏ పనినైనా చేయగలరు అంటాడు. మరోవైపు సాయర్ క్యాంప్ లో అందరూ తనని అసహించుకునే పనులే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గన్స్ అన్ని అతని స్వాధీనంలో ఉన్నాయి. ఆ తర్వాత తను మొత్తం క్యాంప్ నే ఇక పైన మార్చబోతున్నాడు. సాయర్ ఆలోచన ప్రకారం ఒక విషయం అర్థమవుతుంది. ఇకపై జాక్ తొందరపడి కోపంలో ఎవరిపై ఆయుధాలను ఉపయోగించలేడు. ఎందుకంటే గన్స్ అన్ని అతని దగ్గరే ఉన్నాయి అనుకుంటాడు. మరోవైపు సయీద్ కి షానన్ చనిపోయిన బాధ, కోపం ఇంకా అలాగే ఉంటాయి. అందుకే తన కోపాన్ని మొత్తం హెన్రీపై చూపించాడు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలా ఈ పార్ట్స్ ముగుస్తాయి. మరి తర్వాత పార్ట్స్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.